హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, కథా స్రవంతిలో ఈరోజు మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ శ్రీ జీవీఎస్ ఆచార్యులు గారి కథ. ఈ కథ విశాఖ సంస్కృతి మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ ఈరోజు మీకు ఆడియోగా వినిపించబోతున్నాను. ఈ కథ రచన శ్రీ జీవీఎస్ ఆచార్యులు గారు. కథ పేరు ఇట్లు నీ సీతారాఘవుడు. ఈ కథని ఆడియోగా మీకు వినిపించబోతున్నాను. మరి సీతారాఘవుడు కథ ఎలా ఉందో ఆడియో అంతా పూర్తిగా విని తప్పకుండా మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తారు కదా. మరి ఇక కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఆగస్టు. సీత పోయి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా తను సీత వాళ్ళ ఊరు కల్లూరు వెళ్ళలేదు కాదు, అల్లారు ముద్దుగా అమ్మా నాన్న ఒడిలో 22 సంవత్సరాలు ఓలలాడిన సీత అంతే అల్లారు ముద్దుగా నన్ను తన ఎద ఒడిలో 28 సంవత్సరాలు వసంత కోకిలై ఓలలాడిస్తూ క్యాన్సర్ కోరల్లో చిక్కి నిండా 50 ఏళ్లు నిండక ముందే కానరాని లోకాలకెగిరి కనుమరుగైపోతే మరణం లేని తన జ్ఞాపకాల నడుమ వాటిని మరిచిపోతూ తాను అక్కడ మసలే ధైర్యం లేక వెళ్ళలేకపోతున్నాడు. కానీ ఉదయమే గోపాలం మామయ్య ఫోన్ చేశాడు. తన పెద్ద కూతురు రాజీ, అల్లుడు వెంకట్ల షష్ఠిపూర్తి పండుగను మరో పెళ్లి రోజులాగా పిల్లలందరూ కలిసి వాళ్ళిద్దరి పెళ్లి జరిగిన కల్లూరులోనే జరపాలని అనుకుంటున్నారు. నువ్వు కూడా కొడుకు చక్రిని వెంటబెట్టుకుని తప్పకుండా రావాలి రాఘవ అంటూ ఆహ్వానించాడు. కూతురు సీత లేకపోయినా చిన్నల్లుడినైన తనను సొంత కొడుకులా చూసుకునే గోపాలం మామయ్య పిలిచేసరికి వెళ్ళక తప్పడం లేదు. అది ఒంటరిగా. సీత లేకుండా ఒంటరిగా ఎప్పుడూ కల్లూరు వెళ్ళలేదు. కల్లూరు అంటేనే సీత, సీత ఉంటేనే కల్లూరు. సీతతో తన ప్రేమకి పునాది కల్లూరు, సీతతో తన పెళ్లికి సాక్షి కల్లూరు. మొదటిసారి తను సీతను చూసింది కల్లూరులో వాళ్ళక్క రాజీ పెళ్లిలోనే. ఆ రోజు తలుచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు రాఘవ. ఒక్కసారిగా సీత జ్ఞాపకాలు రాఘవను గతంలోకి తీసుకెళ్లాయి. 1982 మే. ఏరా రాఘవ, ఎక్కడికి పంపించడం లేదు అంటూ డిగ్రీ పరీక్షలైన దగ్గర నుంచి ఒకటే నస పెడుతున్నావుగా. ఇదిగో మీ గోపాలం మావయ్య దగ్గర నుంచి శుభలేఖ వచ్చింది. వాళ్ళ పెద్దమ్మాయి రాజీ వివాహం రేపు గురువారం నాడు వాళ్ళ కల్లూరులోనే ఇంటి దగ్గరే చేస్తారట. పాపం, సంబంధం కుదిరిన దగ్గర నుంచి అక్కా బావ అంటూ అన్ని విషయాలను మా ఇద్దరితో చర్చిస్తూనే ఉన్నాడు. పెళ్లికి 4 రోజుల ముందే రమ్మన్నాడు. 4 రోజులు కాదు కదా, 4 రోజులు కూడా కుదరడం లేదు. నేను మీ అమ్మ వెడదామంటే నాకేమో సెలవు దొరకలేదు. అమ్మ ఒక్కరితే వెళ్ళలేదు. అందుకని నువ్వు అమ్మ వెళ్ళండి. వీలైతే ముహూర్తం టైంకి వచ్చి 4 అక్షింతలు వేస్తాను. ఏమంటావురా? అబ్బా నాన్నగారు, నేనేదైనా పెద్ద సిటీకి వెళ్ళి సరదాగా 4 రోజులు ఫ్రెండ్స్తో గడుపుదామనుకుంటే మీరేమో ఆ పల్లెటూరికి వెళ్ళమంటున్నారు. నాకు అక్కడ ఏం తోస్తుంది? అమ్మేమో వాళ్ళ తమ్ముడు కూతురు పెళ్ళి కాబట్టి సరదాగా గడిపేస్తుంది. మరి నేనొక్కడినే అక్కడ దిక్కులు చూస్తూ కూర్చోవాలి. నా వల్ల కాదులేండి. ఎంతసేపు ఫ్రెండ్సే అనుకుంటే ఎట్లారా? బంధువుల ఇంటికి వెళ్ళకపోతే బంధువులెవరో ఎట్లా తెలుస్తుంది? బంధుత్వాలు ఎలా ఏర్పడతాయి? నువ్వెప్పుడు మావయ్య ఇంటికి వెళ్ళలేదు కదా. మీ మావయ్యకి నువ్వంటే ఎంతో ప్రేమ. ఎప్పుడు ఉత్తరం రాసినా నీ గురించి అడుగుతూనే ఉంటాడు. మేనమామంటే ఎవరనుకున్నావు? తన ఆడపడుచుల కుటుంబానికి నాన్న తర్వాత నాన్నంతటి వాడు. అయినా కానీ నువ్వేమీ అక్కడే ఉండిపోవడానికి వెళ్ళడం లేదు కదా. అమ్మకి తోడుగా పంపిస్తున్నాను. పెళ్ళైన వెంటనే వచ్చేయడమేగా. సరేలేండి నాన్న, వెడతాను. కానీ తీరా అక్కడికి వెళ్ళాక మా తమ్ముడు ఉండమంటున్నాడంటూ అమ్మ ఇంకో 2 రోజులు ఉంటానంటే మాత్రం నా వల్ల కాదు. సరేనా అమ్మ? సరేలేరా, రేపు ఉదయమే బయలుదేరాలి. ఉన్నది ఒక్కటే బస్సు ఆ ఊరికి. అది మిస్ అయితే మళ్ళీ రాత్రికే సుమా. ఉన్నది 60 కిలోమీటర్ల దూరమే అయినా చెయ్యెత్తిన ప్రతి చోట ఆపుకుంటూ ఇంకా ఎవరైనా వస్తారేమో అని దారమట చూసుకుంటూ స్పీడ్ బ్రేకర్లు లేకపోయినా వాటిని మైమరిపించేలా దారికి అడ్డంగా తిష్టవేసి కూర్చున్న పశువులను తప్పించుకుంటూ నెమ్మదిగా కదులుతోంది పల్లె వెలుగు బస్సు. చాలా అసహనంగా రాఘవ అప్పుడప్పుడు బయటికి తొంగి చూస్తూ చాలా ఆతృతగా రాఘవ అమ్మగారు. చాలా కాలం తర్వాత పుట్టింటికి ప్రయాణం ఆవిడికి. దగ్గర ఊరే అయినా అమ్మా నాన్న పోయిన దగ్గర నుంచి తను వెళ్ళడం తక్కువే. అడపాదడపా గోపాలమే అక్క దగ్గరకు వచ్చి పోతుండేవాడు. కల్లూరు కల్లూరు అంటూ కండక్టర్ అరుపుకి ఒక్కసారిగా హమ్మయ్య అనుకుంటూ బస్సు దిగారు తల్లి కొడుకులిద్దరు. ఇంకా ఆటోలకి అలవాటు పడని ఊరు
1-2 రిక్షాలతోనే సరిపెట్టుకుంటోంది. రోడ్డు నుంచి ఊర్లోకి సుమారుగా 4 కిలోమీటర్ల దూరం. ఎవరైనా ఊర్లో నుంచి రోడ్డుకు కానీ, రోడ్డు నుంచి ఊర్లోకి కానీ వెళ్ళాలన్నా రావాలన్నా ఆ 2 రిక్షాలే ఆ ఊళ్ళో వాళ్ళకి జనాల్ని లాగే జగన్నాథ రథాలు. తల్లి కొడుకులిద్దరూ రిక్షా ఎక్కారు. గతుకుల రోడ్డు మీద గూడు రిక్షాలో ప్రయాణం. దారి పొడవునా రిక్షా అతను గుక్క తిప్పుకోకుండా చెప్పే కబుర్లు మొదట్లో కొంచెం చిరాగ్గా అనిపించినా అమ్మ అతను చిన్ననాటి ముచ్చట్లు ఒకరినొకరు పోటీ పడుతూ మైమరిచి చెప్పుకుంటుంటే ఆసక్తిగా వింటూ రిక్షాలో నుంచి చుట్టుపక్కల చూడసాగాడు రాఘవ. రోడ్డుకి ఇరువైపులా చెట్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు. రోడ్డుపైన నిక్కర్లు లేకుండా కొంతమంది, చొక్కాలు లేకుండా ఇంకొంతమంది పిల్లలు రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు పెడుతున్నారు. రిక్షాలో వస్తున్న వీళ్ళిద్దరినీ ఎవరా అని వీధి అరుగుల మీద కూర్చుని వేప పుల్లలతో పళ్ళు తోముకుంటూ రిక్షాలోకి తొంగి తొంగి చూస్తున్నారు. అమ్మని గుర్తుపట్టిన కొందరు ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆశ్చర్యంలో మునిగిపోయిన రాఘవ తేరుకునే లోపే గోపాలం మామయ్య ఇల్లు రానే వచ్చింది. రిక్షాలో నుంచి ఇంకా దిగనే లేదు. మా బుచ్చకొచ్చేసింది అంటూ వరండా మెట్లు దిగి పరుగులాంటి నడకతో పరిగెత్తుకొచ్చాడు గోపాలం. ప్రయాణం సుఖంగా జరిగిందా బుచ్చక్క? బావగారు కులాసానా? ఏమేవ్ పద్మా, ఎవరొచ్చారో చూడు. మా బుచ్చక్క నా మేనల్లుడు రాఘవ వచ్చేశారు, ఇక నాకు బెంగలేదు అంటూ గోపాలం మామయ్య చేస్తున్న హడావిడికి పలకరింపులకి రాఘవ చిన్నగా నవ్వుకుంటూ బయట నుంచి లోపలికొస్తూ చుట్టూ చూశాడు. ఇంటి వెనుక విశాలమైన పెరడు. అక్కడ తోటల్లోలాగా పెరిగిన కొబ్బరి, మామిడి, జామ, వేప వంటి చెట్లు. ఇంటి ముందర రకరకాల పూల మొక్కలు, వాటిపైన కిచకిచమని కబుర్లు చెప్పుకుంటూ అటూ ఇటూ రెక్కలాడించుకుంటూ ఎగురుతున్న రంగురంగుల పక్షుల జంటలు, వాటి పిల్లలు. పర్ణశాలను మరిపించే ఆ ఇంటి వాతావరణాన్ని చూసి ఓహో, ప్రకృతి అంతా మామయ్య ఇంటి ముందరే ఉందేమో అనుకుంటూ తనలో తాను తన్మయత్వంలో తేలిపోతున్నాడు రాఘవ. సరిగ్గా అప్పుడే, అమ్మా సీత, మీ బుచ్చత్త బావలకి కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు పట్టుకురామ్మా అంటూ చిన్న కూతురు సీతని పిలిచాడు గోపాలం. చామన ఛాయ మేను. అయితేనేమి, అప్పుడే తలంటి పోసుకున్న జుట్టు నుదుటిపై గాలికి ఎగురుతూ నాట్యం చేస్తున్నట్టుగా ముచ్చట గొలిపే ముంగురులు, జాలువారుగా నడుము దాటిన నల్లని జడపాయలు, వాటి మధ్యన సింగారించుకున్న మందార పువ్వు, కాటుక కళ్ళు, కనుబొమ్మల నడుమ కోలగా దిద్దుకున్న తిలకం బొట్టు, చిలిపితనం చురుకుదనంతో పాటు అమాయకంగా కనిపించే కాటుక దిద్దిన విశాల నేత్రాలు, తల అటూ ఇటూ తిప్పుతున్నప్పుడు లయబద్ధంగా కదలాడే చెవి బుట్టలు, పెదవులపై మెరిసి మెరవని సన్నని చిరునవ్వు, మెడలో మెరిసిపోతూ తెల్లని ముత్యాల హారం, ఒంటిమీద గోధుమ రంగు పరికిణీపై కాఫీ రంగు ఓణితో బాపు కుంచె నుంచి జాలువారిన కుందనపు బొమ్మలాగా సీత. ఆ వస్తున్నా నాన్నా అంటూ పాదాలపై జారే మువ్వల పట్టీల గలగలా శబ్దం మధ్య లోపలి నుంచి చెంబుతో నీళ్లు తీసుకొచ్చింది సీత. వాటిని తండ్రి గోపాలం చేతికి అందించి తిరిగి లోపలికి పరుగున వెళ్ళబోతుంటే, ఆగమ్మ సీత, ఒక్కసారి ఇటు చూడు. మీ బావ రాఘవని ఎప్పుడూ చూడలేదు కదూ నువ్వు. అయినా ఎట్లా చూస్తావులే, మేనమామ ఇంటికి మేనల్లుడు రాడు, మేనత్తింటికి మేనకోడలు వెళ్ళదు. చదువుల ధ్యాసలో పడి ఎక్కడికైనా కదిలితే కదా ఇంకా ఎట్లా తెలుస్తాయి బంధాలు బంధుత్వాలు అని మామయ్య అంటుంటే, అదిగో అప్పుడు చూశాడు రాఘవ తలెత్తి సీత ముఖంలోకి. మామయ్య ఇంటి ముందున్న అందమైన ప్రకృతిని చూసిన అనుభూతిలో నుంచి ఇంకా తేరుకోక మునిపే మరులు గొలిపే సహజమైన అందంతో ఆ ప్రకృతి వనంలో విహరించే దేవకన్యలాగా అగుపిస్తున్న సీతని చూస్తూ అట్లా ఉండిపోయాడు రాఘవ. అప్రయత్నంగా సీత కూడా రాఘవ వంక చూసి చిరునవ్వుతో కళ్ళతోనే పలకరించింది. రాఘవ చేతిలో నుంచి చెంబు తీసుకుంటుంటే అప్రయత్నంగా సీత మునివేళ్లు రాఘవ మునివేళ్లను తాకాయి. ఒక్కసారిగా రాఘవ తనువులో ఏదో తెలియని అనుభూతులు విహరించాయి. ఇక ఆ క్షణం నుంచి ప్రతి క్షణం రాఘవ కళ్ళు సీతని చూడాలని ఆరాటపడుతుంటే మనసేమో తనతో మాట్లాడాలని తెగ ఒత్తిడి పెడుతోంది. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఆ క్షణాల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. ముహూర్తపు సమయం దగ్గర పడుతోంది. పెళ్లి పందిరిలో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. రాఘవ కన్నులు మాత్రం సీతనే గమనిస్తూ ఆమె వెనకాలే పరిగెడుతున్నాయి. ఏదో రకంగా ఆమెను పలకరించాలి, ఆమెతో మాట కలపాలి అనే ధ్యాసలో. సరిగ్గా అప్పుడే తండ్రి పురమాయించిన పని మీద పందిరిలో నుంచి లోపలికి పరుగులాంటి నడకతో వెడుతున్న సీతను చూసి అదే మంచి సమయం అనుకుంటూ సీత వెనకాలే మెల్లగా కదిలాడు రాఘవ. సీతగారు, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా?
ఒక్కసారిగా గతుక్కుమని వెనక్కి తిరిగి చూసింది సీత. భయమో బిడియమో కొంటెతనమో తెలియని గొంతుతో అడుగుతున్న రాఘవని చూసి చిరునవ్వుతో తలూపి లోపలి నుంచి మంచినీళ్ల గ్లాస్ తీసుకొచ్చి రాఘవ చేతికి అందిస్తుంటే అప్పుడు గమనించాడు రాఘవ. తడబడుతున్న చేతులు, నునిసిగ్గు నిండిన మోముతో తల వంచుకుని చిరునవ్వు నిండిన ఓరచూపుతో సీత తననే గమనించడం. ఖాళీ గ్లాసుని తిరిగి సీత చేతికి అందిస్తూ ఈసారి కావాలనే ఆమె చేతి వేళ్లని తాకాడు కొంచెం ధైర్యంగా. గభాలన చేతిని వెనక్కి లాక్కుంటూ గ్లాస్ అందుకుని నవ్వుతో లోపలికి పరిగెత్తింది సీత. పెళ్లి పందిరిలో నుంచి మాంగళ్యం తంతునానేనా అంటూ పంతులుగారు చదువుతున్న మంత్రాలు చెవిన పడుతుంటే సీతతో కూడా నా పెళ్లి ఇదే పందిరిలో జరిగితే బావుణ్ణు అనుకుంటూ ఇదే భావన సీత మదిలో కూడా మెదలాలని ఆ భగవంతుని తన మనసులోనే వేడుకుంటూ పెళ్లి పందిరిలోకొస్తూ సీత వంక చూశాడు. అప్పటికే లోపలి నుంచి పెళ్లి పందిరిలోకొచ్చి అక్క దగ్గరే కూర్చున్న సీత కూడా రాఘవ వంకే చూస్తూ తనకు ఇష్టమే అన్నట్టుగా ముసిముసి నవ్వులు నిండిన కళ్ళతోనే చిలిపిగా చూస్తూ బదులిచ్చింది. సీత రాఘవులు ఇరువురూ అలా ఒకరినొకరు చూస్తున్న సమయంలో తథాస్తు అంటూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని ఆశీర్వదిస్తున్న పంతులుగారి దీవెనలు వినబడుతుంటే అవి తమకే అన్వయించుకుంటూ అనుభూతికి లోనై తనలో తాను తృప్తిగా నవ్వుకున్నాడు రాఘవ. పంతులుగారు వధూవరులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తుంటే అక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా ఆకాశంలోని కనపడని నక్షత్రం కోసం చూస్తుంటే రాఘవ మాత్రం భువిపైనే అరుంధతి నక్షత్రం కనిపించినంత సంబరంగా సీత వైపు చూస్తున్నాడు. అంత పవిత్రమైన సమయం రాఘవ జీవితానికి అందించిన బహుమతేమో. సీత కూడా రాఘవ వైపు చూసింది. చూపులు కలిసిన ఆ శుభవేళలో దేవతల తథాస్తు దీవెనల నడుమ సీతతో ఏర్పడిన తన మనఃపరిచయం ప్రేమలేఖల సాయంతో భావాలను పంచుకుంటూ పరిణయంగా మారింది. 7 అడుగులతో సీత తనని అనుసరిస్తున్నప్పుడు బహుశా రాఘవికి కూడా తెలియదేమో తన వెనకాల అమాయకంగా తనని అనుసరించిన ఆ అడుగులే తన రేపటి అడుగులకు బాసటగా నిలుస్తాయని. బాసటగా నిలవడమే కాకుండా తాను బాసటగా లేని రోజులలో కూడా తనతో పంచుకున్న ఆ అనుభూతులు, జ్ఞాపకాలు తన రేపటి ఊపిరికి జన్మనిస్తాయని. 2 దశాబ్దాల వాళ్ల ప్రయాణం తర్వాత సీత రాఘవుడిని భౌతికంగా వదిలేసింది. కానీ ఒంటరైన రాఘవుడు మాత్రం సీతని తన ప్రతి ఉచ్ఛ్వాసలో తన మనసుకు దగ్గరగా ఒక అనుభూతిగా నింపుకున్నాడు. ఈ శరీరాలు, బంధాలు శాశ్వతాలు కావు. కలిసిన 2 హృదయాలు ఏకమై అనుభవించిన ప్రేమ తాలూకా జ్ఞాపకాలు, అనుభూతులే శాశ్వతాలు. రాఘవ తను ప్రేమలేఖలు రాసుకునే సమయంలో చలంగారి ప్రేమలేఖల సాయం తీసుకునే రోజుల్లో తను చదివిన మాటలు గుర్తుకొస్తుంటాయి. ఎట్లా మరువని నిన్ను, పువ్వుల వెనక నుంచి నీ నవ్వులు, మబ్బుల వెనక నుంచి నీ దోబూచులు, నా కన్నీళ్లలో నీ నీడలు, నా సుఖాలలో నీ స్పర్శలు, నా నెత్తురిలో నీ రహస్యాలు, ఎట్లా మరువగలను నిన్ను. బహుశా ఈ రాయని ప్రేమలేఖ నీకు చేరే ఉంటుంది. నువ్వు లేని నా ఈ మజిలీలో నీ సాయం నాకు కావాలని నీకు తెలిసే ఉంటుంది. నీ జ్ఞాపకమే నా ఊపిరి. నీకు గుర్తుండే ఉంటుంది. నేను సంతోషంగా ఉన్న ప్రతి క్షణం ఆ నవ్వు నీ పెదాలకు చేరే ఉంటుంది. నువ్వు నేను వేరు కాదు. నువ్వే నేనై గడుపుతున్న ఈ జీవితంలో కానరాని లోకాలకేగిన నువ్వు మళ్ళీ కనబడతావని, నన్ను పిలుస్తావన్న ఆకాంక్షతో నీ సీతారాఘవుడు. విన్నారు కదండి, ఇట్లు నీ సీతారాఘవుడు శ్రీ జీవీఎస్ ఆచార్యులు గారి కథ విన్నారు కదా. మరి కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాలు తప్పకుండా నాకు తెలియజేస్తారు కదా. అలాగే ఆడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేసి కమెంట్ చేస్తే నాకు చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది. మంచి మంచి కథలు, నవలలు చదివి వినిపించాలనే ఆసక్తి ఇంకా ఎక్కువ అవుతుంది. సో మరి మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.